విజయవాడకు వరదలు రావడం దురదృష్టకరమని, మన రాష్ట్ర సీఎంగా చంద్రబాబు నాయుడు ఉండడం మన అదృష్టమని హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మంగళపూడి అనిత అన్నారు. విశాఖపట్నం సర్క్యూట్ హౌస్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను ఆదుకునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరు పలువురికి ఆదర్శంగా నిలుస్తుందని మినిస్టర్ అనిత అన్నారు. దీనికి నిదర్శనం హుదూద్ మరియు తిత్లీ తుఫాన్లో ప్రజలు కాపాడిన తీరు అన్నారు. రోడ్లతో పాటు ఇళ్లను కూడా శుభ్రపరచడం దేశంలో ఎక్కడా జరగలేదని తెలిపారు. డ్రోన్ల ద్వారా ఆహారం పంపిణీతో పాటు క్లోరినేషన్ చేయించడం కూడా గొప్ప విషయమని తెలిపారు. వరద బాధితులను ఆదుకోవలసిన ప్రతిపక్ష పార్టీ మరో ఆపద తేవడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. వరదలోనూ బురద జల్లే విపక్ష పార్టీ నాయకులను దేశద్రోహులుగా అభివర్ణించారు. వరదలపై సోషల్ మీడియాలో వక్రీకరణ చేయడం వైసీపీ నాయకులకు తగదని హితవు పలికారు. 74 ఏళ్ల వయసులో తీరిక లేకుండా పనిచేస్తున్న ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడం సిగ్గుచేటని అనిత అన్నారు. 5 ఏళ్ల తర్వాత క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లామని ఓ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పడం గత ప్రభుత్వం పనితీరుకు నిదర్శనమని అనిత అన్నారు. బయటకు వచ్చి ప్రజల్ని రెచ్చగొట్టే తీరులో మాట్లాడి అలా చేశారు ఇలా చేశారు అని చెప్పడం ఒక ఎత్తు అయితే, ఈ ప్రకాశం బ్యారేజ్ని డ్యామేజ్ చేయాలి అని చెప్పి అంత వెయిట్ ఉన్న బోట్లను ఎందుకు వదలాలి? ఈ రోజు వరకు కూడా ఆ బోట్లు మావి అని కానీ బోట్లు ఎలా పోయినాయి అని కానీ ఒక కంప్లైంట్ కూడా రాలి. మేము మా డిపార్ట్మెంట్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో పలానా వ్యక్తులది బోట్లు అని చెప్పి వచ్చినాయి తప్పించి వాళ్ళెవరు కూడా బయటకు వచ్చి కనీసం ఇది మా బోట్లని కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి కూడా కాలే. 67, 68, 69 గేట్లు అయితే పూర్తిగా కూడా మనకి దెబ్బతినే పరిస్థితి. అంటే ఎంత విధ్వంసం చేయటానికి వీళ్ళు పూనుకున్నారో, వీళ్ళ తాలూకా నైజం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అంటే ఒక క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ప్రజల కోణంలో ఆలోచించడు, కేవలం అతని తాలూకా వ్యక్తిగత అవసరాల గురించి మాత్రమే ఆలోచిస్తాడని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఇంతవరకు చూసాం, జగన్మోహన్ రెడ్డి అనేవాడు 16 నెలలు జైల్లో నుంచి వచ్చాడు, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ కూడా 2019లో ప్రజలు ఆశీర్వదించి సీఎం పొజిషన్లో కూర్చోబెట్టారు. ఆ తర్వాత కూడా అతను చేసిన పనులు బట్టి, అతను చేసిన అవినీతి పరిస్థితిని బట్టి, అతని సైకాలజీ, అతని మైండ్ సెట్ బట్టి ప్రజలందరూ కూడా మళ్ళీ 11కే అతన్ని కన్ఫైన్ చేశారు, 11 సీట్లకే కన్ఫైన్ చేశారు. అయినప్పటికీ కూడా ఇటువంటి కుట్రలు కుతంత్రాలు మానకుండా ఇప్పటికీ కూడా ప్రజల తాలూకా ప్రాణాలంటే లెక్క లేకుండా ప్రకాశం బ్యారేజ్ని కూడా డ్యామేజ్ చేయాలి అన్న నిజంగా ఆలోచన రావటమే పెద్ద క్రైమ్. అటువంటి వాడిని నిజంగా దేశద్రోహం కేసు కింద ముందు కేసు ఫైల్ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి మీద. ఎవరైతే వీళ్ళు ఉన్నారో, ఈ బోటు ఓనర్స్ ఉన్నారో వీళ్ళ మీద కూడా అటువంటి కేసులే ఫైల్ చేయాలి. ఎప్పుడో మేము వాళ్ళు అధికారంలో ఉండేటప్పుడు నాకు తెలిసి 2-3 మీద దేశద్రోహం కేసు పెట్టారు. దేనికి దేశద్రోహం కేసు పెట్టారు? మన రఘురామకృష్ణరాజు గారు వాళ్ళ మీద దేశద్రోహం కేసు పెట్టారు. గ్రేటర్ విశాఖ 91వ వార్డు రామకృష్ణ నగర్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు పడి దెబ్బతిన్న కొండవాలు ప్రాంతాల్లో దెబ్బతిన్న ఇల్లు యొక్క బాధితులు లక్ష్మీనగర్ ఎంపీపీ స్కూల్ ఆశ్రమం పొందుతున్న నిరాశ్రయులైన వారిని హోంమంత్రి అనిత స్థానిక శాసనసభ్యులు గణబాబుతో కలిసి పరామర్శించి లక్ష్మీనగర్ ఎఫ్బాక్లో కొండ చర్యలు పడి పాక్షికంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు అండగా ఉంటూ ప్రభుత్వం నుంచి తగిన న్యాయం జరిగేలా చూస్తామన్నారు. మొన్న వర్షాల కారణంగా విశాఖపట్నంలోని ఏదైతే ల్యాండ్ స్లైడింగ్ జరిగిందో, ఇక్కడ మన వెస్ట్ నియోజకవర్గం అదేవిధంగా రామకృష్ణ నగర్ లో మనకు ల్యాండ్ స్లైడింగ్ జరిగింది. విషయం ఏంటంటే అదృష్టవశాత్తు ఎవరు కూడా ప్రాణహాని లేకుండా ముందే మనమందరం కూడా రిలైజ్ అవ్వటం, ఆ ల్యాండ్ స్లైడ్ జరుగుతున్నప్పుడు కూడా ఎమ్మెల్యే గారు కూడా దగ్గర ఉండటం, ఇమీడియట్ గా అధికార యంత్రాంగాన్ని అంతటినీ కూడా అలర్ట్ చేసి అధికార యంత్రాంగం మొత్తం అంతా వచ్చి అక్కడ ఏదైతే హౌసెస్ ఉన్నాయో హౌసెస్ లో ఉన్న వాళ్ళందరినీ, అంటే ఒక రో 10 హౌసెస్, ఆ పైన ఇంకొక 10 హౌసెస్, మొత్తం ఒక 20 హౌసెస్ అక్కడ ఇమీడియట్ గా మనకి ఎఫెక్ట్ అవుతాయేమో అని భయపడి ముందు ఇమీడియట్ గా వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ రీహాబిలిటేషన్ సెంటర్ లో మన మొత్తం అందరూ కూడా మన అధికార యంత్రాంగం అదేవిధంగా ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా విశాఖపట్నం ఎంత బ్యూటిఫుల్ సిటీగా ఉంటుందో, అదేవిధంగా ఇక్కడ కొండవాళ్ళు ప్రాంతాల్లో ఎక్కువ మంది నివాసం ఏర్పాటు చేసుకోవడం అనేది నాకు తెలిసి స్టేట్ లెవెల్లోని వైజాగ్ లో ఉన్నంత ఎక్కువ కొండవాళ్ళు ప్రాంతాల్లో ఇంకెక్కడ ఉండరేమో. అటు ఆర్లోవా ఏరియా అటువైపు చూసుకున్నా, ఇటు గోపాలపట్నం ఏరియా చూసుకున్నా, మనకు అటువైపు గాజువాక్ లో కొంత ఏరియా చూసుకున్నా, ఇలాంటి ఏరియాస్ లో చాలా మంది కొండవాళ్ళు ప్రాంతాల్లోని నివసించి అక్కడ కూడా నివసించిన వాళ్ళందరూ కూడా ఏంటంటే పేదరికంలో ఉన్న వాళ్ళు, రోజువారీ కూలీ చేసుకుని
ఆ కూలి డబ్బులతో వచ్చిన డబ్బులతోని పైసా కూడబెట్టుకుని ఆ ఇల్లులు కూడా కన్స్ట్రక్ట్ చేసుకునే పరిస్థితి, కొంతమందికి గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా కొంతమేరకు సహాయ సహకారాలు అంది ఇల్లులు కూడా కట్టుకోవడం జరిగింది. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలా, మళ్ళా వెళ్ళగలమా, ఇంట్లోకి వెళ్ళి మేము అందులో జీవనం కొనసాగించగలమా అని ఒక భ్రమలోని నిజంగా ఒక దయనీయమైన పరిస్థితిలో వాళ్ళందరూ కూడా ఉండటం నిజంగా చాలా బాధ అనిపించింది. వాళ్ళందరికీ కూడా కంపల్సరీగా ఒక శాశ్వత పరిష్కారం అనేది ఇవ్వాలి. ఎక్కడైతే ఎక్కువగా వర్షాలు పడినాయి, ల్యాండ్ స్లైడింగ్స్ జరుగుతున్నాయని తెలుసుకున్న వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా అక్కడ విజయవాడ తుఫాను పరిసర ప్రాంతాల్లో ఉన్న నన్ను అక్కడికి ఇమీడియట్ గా అక్కడ వెళ్ళమ్మా అనిత, అక్కడ చూడమ్మా అనిత నన్ను పంపించడం, అదేవిధంగా కలెక్టర్ గారు కానీ, జేసీ గారు, అదేవిధంగా సిపి గారు, అడిషనల్ సిపి గారు అందరూ ప్రభుత్వ యంత్రాంగం అంతా ఇక్కడికి వచ్చి చూడటం కూడా జరిగింది. దీని మీద ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. R&B డిపార్ట్మెంట్, అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీలో ఒక టెక్నికల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక రిటైర్డ్ పర్సన్ ని, అదేవిధంగా అన్ని జీవీఎంసీ వాళ్ళు, అదేవిధంగా మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కమిటీ రిపోర్ట్ రేపు ఈవినింగ్ వస్తుంది. రేపు ఈవినింగ్ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత సాయిల్ టెస్ట్ కూడా జరిగిన తర్వాత ఫర్దర్ గా ఇబ్బంది లేదు అనుకుంటే ఏం చేయాలి, ఫర్దర్ గా ఇబ్బంది ఉందనుకుంటే ఎలాగా మనం ప్రకాశం బ్యారేజీ కౌంటర్ వెయిట్లను ఢీకొట్టిన బోట్లు వైసీపీ నేతలకు చెందినవి అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. బ్యారేజీని కూల్చివేసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తీసుకురావాలని కుట్రతో బోట్లను ఢీకొట్టేలా చేశారని అన్నారు. ప్రజాప్రతినిధిగా జగన్ వ్యవహరించట్లేదని దుయ్యబట్టారు. ఆయన గురించి మీకు చెప్పనవసరం లేదు. గత 5 సంవత్సరాల ముందు ప్రభుత్వం ఎప్పటి నుంచి ఉన్నదో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డికి పర్సనల్ అసిస్టెంట్గా ఒక ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న అతను తలసిల్ రఘురామ్ అంటే, ఆ తర్వాత నందిగామ సురేష్ జీవితం అంతా ఒక క్రైమ్ స్టోరీ. ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేసిన దాంట్లో ముఖ్య కుట్ర పొందిన వాళ్ళలో ముఖ్య వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది ఆయన నందిగామ సురేష్. ఈరోజు ఆయన కటకటాల పాలు అవడం కూడా జరిగింది. అలాగే వాళ్ళ కోమటి రామ్మోహన్, ఉషాద్రి వీళ్ళంతా పక్కా వైసీపీకి చెందినవారు కాదా అని నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. మీరు చేసింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇలాంటి విపత్తులు సంభవించిన రోజు మేము ఆ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉండామని చెప్పి మేము ఒక పక్కల కష్టపడి పనిచేస్తూ ఉంటే, నీ యొక్క నాయకులు చేస్తున్న రాద్ధాంతం ఏం చెప్తున్నా మేము ముందరికి తీసుకొస్తున్నాం. ఆ రోజు గుంటూరు జిల్లాకు సంబంధించిన పడవలు ఏవైతే 3 పడవలు, సుమారు ఒక్కొక్క పడవ 50 టన్నులు ఉంటుంది, 120 టన్నుల పడవలు వచ్చి ప్రకాశం బ్యారేజ్ యొక్క కౌంటర్ గేట్స్ను ఢీకొన్నాయంటే ఒకసారి అందరూ గమనించాలా. ఇవి ఎక్కడ ఫస్ట్ నిలబెట్టడం జరిగింది, ఎక్కడికి వర్షం తర్వాత ఎక్కడికి వచ్చాయంటే ఒకసారి ఆలోచించాలా. ఎవరైతే మేము ముందు చెప్పామో ఆ నాయకుల యొక్క అనుచరుల యొక్క ఈ 3 బోట్లను దుర్మార్గంగా ఒక కుట్రతో ఈ రాష్ట్రంలో ప్రకాశం బ్యారేజ్ను కూల్చేసి ఇక్కడ రాష్ట్రపతి పాలన తేవాలని ఒక కక్ష కుట్రతోనే అవి ఢీకొట్టడం జరిగింది. ఆ 3 గేట్ల ఆ 3 కౌంటర్ వెయిట్స్ ఏమైతే ఉన్నాయో అవి పూర్తిగా డ్యామేజ్ తెచ్చే పరిస్థితి కూడా చేసింది ఎవరన్నంటే ఈ వైసీపీ వాళ్ళు కాదని మేము అడుగుతున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఎన్ని తప్పులు చేసినా భగవంతుడు ఎలా చూస్తున్నాడో ఇక్కడ కూడా ప్రజలు జీవిస్తూనే ఉన్నారు. కేవలం 2 రోజుల్లోనే ఆ కౌంటర్ వెయిట్ స్థానాల్లో కొత్తవి తెచ్చి మరమ్మతులు చేయించిన ఘనత చంద్రబాబు నాయుడుకు దక్కుతుందని ప్రజలకు నేను చెప్తా ఉన్నా. అలాగే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి సిగ్గు శరం ఉంటే నువ్వు ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష నాయకుడిగా ఏ రోజైనా వ్యవహరించావని నేను అడుగుతున్నా. ఇక్కడ ప్రజల కష్టాల్లో ఉంటే నువ్వు 2 రోజుల్లో ఒక 20 నిమిషాలు కూడా ప్రజల కోసం ప్రజల యొక్క కష్టాల గురించి ఆలోచించే టైం నీకు లేదని మేము అడుగుతున్నాం. ఈరోజు 2 సంఘటనల్లో ఎవరైతే దోషిగా ఉన్న నందిగామ సురేష్ కోసం నీ మాజీ ఎంపీ ఆయన కోసం నువ్వు హడావుడిగా బెంగళూరు నుంచి ఈరోజు గుంటూరు జైలుకి వచ్చి, ఆయన ఏదో ఒక స్వాతంత్ర సమరయోధుడు జైల్లో ఉన్నట్టు నువ్వు వచ్చి అక్కడికి వచ్చి పరామర్శించడం జరుగుతూ ఉంది. అలాగే ఇక్కడ లక్షలాది మంది ప్రజలు 12 రోజుల నుంచి ఈ భారీ వర్షాల వల్ల కష్టాలు అనుభవిస్తుంటే నీకు ఆ ఆకలి కేకలైతేనే మా కష్టాలు అయితే నీకు పట్టవని ఆయన మేము జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి, నువ్వు గురువింద గుంజ సామెత ఏమైతే ఉందో అది నువ్వు పాటిస్తా ఉన్నావు. నీ సొంత జిల్లా, నువ్వు ఏ ప్రాంతంలో అయితే పుట్టావో ఆ ప్రాంతంలో
నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న రోజు పింఛా ప్రాజెక్టు, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోతే అక్కడ 100 మందికి పైగా చనిపోతే ఈ రోజుటికి నువ్వు వాళ్ళకు ₹1 ఇచ్చిన పాపాను పోలేదు, వాళ్ళ కష్టాలు పట్టించుకున్న పాపాను పోలేదు. ఈరోజు మా ప్రభుత్వం విజయవాడకు 100 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా వర్షపాతం నమోదు. దేశాన్ని సమాజాన్ని సక్రమంగా తీర్చిదిద్దడంలో ఫోర్త్ ఎస్టేట్ పాత్ర అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్, ఉపకార చారిటబుల్ ట్రస్ట్ అధినేత, సినీ నిర్మాత కంచాల అచ్యుతారావు అన్నారు. మంగళవారం విశాఖ పౌర గ్రంథాలయంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ అనుబంధ సంస్థ, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్, ఉపకార చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో విశాఖ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో విశేష సేవలు అందిస్తున్న జర్నలిస్టులను, వీడియో జర్నలిస్టులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కంచర్ల అచ్యుతారావు మాట్లాడుతూ ప్రజలకు నిర్భయంగా నిజాలు తెలియజేసే మీడియా అంటే ఎంతగానో అభిమానిస్తానన్నారు. విశాఖ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో విశేష సేవలు అందిస్తున్న రామకృష్ణరావు, ఏబిఎన్ స్టాఫ్ రిపోర్టర్, అక్కెన్న నరేష్, సాక్షి క్రైమ్ రిపోర్టర్, జార్జ్ 10 టీవీ బ్యూరో చీఫ్, అప్పలరాజు ప్రైమ్ టీవీ బ్యూరో చీఫ్, గజం విజయ్ యాక్ట్ న్యూస్ బ్యూరో చీఫ్, ఎంఎస్ఆర్ ప్రసాద్ జీపీటీఎల్ బ్యూరో చీఫ్, కిలాపర్తి పీటర్ ప్రదీప్ స్వతంత్ర టీవీ రీజనల్ కోఆర్డినేటర్, ఎస్ భాస్కర్ శంకర్రావు టీవీ9 కెమెరామ్యాన్, సురేష్ ఎన్టీవీ కెమెరామ్యాన్, కేవీ అప్పారావు టీవీ5 సీనియర్ కెమెరామ్యాన్, సారిక అప్పలస్వామి ఐ న్యూస్, సిరికి నూకనాయుడు సిటీ కేబుల్ న్యూస్, వీడియో జర్నలిస్టులను వీడియో జర్నలిస్టులను ముఖ్య అతిథి కంచర్ల అచ్యుతారావు, గడ్ల శ్రీనుబాబు, నారాయణ పూలమాలలతో సలువాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలు బహుకరించారు. అనంతరం అతిథులను బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈశ్వర్రావు, ప్రధాన కార్యదర్శి కెంతాడ మదన్లు గజమాలలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహీతల కుటుంబ సభ్యులు, బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ కమిటీ సభ్యులు, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేఏ ప్రతినిధులు నాయుడు, నరసింగరావు, సురేష్, శేషు, మల్లా దేవిత్రీనా, దిలీప్, డి రవికుమార్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మదన్ గారికి, మిగతా కార్యవర్గ సభ్యులకు, అలాగే నా సోదరుడు, మరి ఎన్నో సంవత్సరాలుగా మా యొక్క అనుబంధం మరి ఈ రోజు కాదు. మరి నా సోదరుడి గంట శ్రీబాబు గారికి, అలాగే సీనియర్ పాత్రిక నారాయణ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన నాగరాజ్ పట్నాయక్ గారికి, మరి ప్రసాద్ తదులకు, అలాగే పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ యొక్క భారతదేశంలో లేదా ప్రపంచంలో ఏ ఒక్క విషయం బయటకు తెలియాలన్నా అది ఒక జర్నలిస్ట్ ద్వారానే ఏ విషయమైనా బయటకు వస్తుంది. మరి అలాంటి జర్నలిస్ట్ తాలూకా జీవితాన్ని ఇది నేను ముందుగా చెప్తున్నా. అంటే నేను చాలా బయోపిక్లు నేను తీయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి నా యొక్క ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ ద్వారా ఎంతమంది ప్రాబ్లమ్స్ని బయటికి తీస్తున్న జర్నలిస్ట్ తాలూకా కథనం ఆధారంగా తీసుకొని అతి త్వరలో మా ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ ద్వారా వాతావరణంలో వచ్చిన మార్పులే ఆకస్మిక వరదలకు కారణమని సీఎం చంద్రబాబు అన్నారు. కోడూరులో 2 రోజుల్లోనే 50 సెంటీమీటర్ల వర్షం పడింది అని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం బుడమేరు గన్లను పూడ్చకుండా దుర్మార్గపు పాలన చేసిందని మండిపడ్డారు. మా ఆఫీసర్లు దిగరు, ఎవరు బురదలో దిగకపోతే సమస్య పరిష్కారం కాదు. కాబట్టి నేను బురదలో దిగడం కాదు, ప్రతిరోజు దిగాను. నేను దిగాను కాబట్టి మా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ బురదలో దిగారు. నేను ప్రొక్లైన్ ఎక్కాను, ట్రాక్టర్ ఎక్కాను, నడిచి తిరిగాను. దాంతో మా వాళ్ళు కూడా అక్కడ ఉండి ఎక్కడికక్కడ ముందుకెళ్ళారు. మా కలెక్టర్లు కానీ మా ఆఫీసర్లు కానీ మొట్టమొదటిసారి నేను చూసా. ప్రజలందరూ కూడా శభాష్ అనే విధంగా ఈరోజు అడ్మినిస్ట్రేషన్ ఇవ్వగలిగారు.
ఇదొక పెనుమార్పు. మొన్నటి వరకు యథా రాజా తదా ప్రజ. వరదలు వస్తే 5 ఏళ్ళు ఎప్పుడన్నా మిమ్మల్ని చూశారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా వచ్చారా అని అడుగుతున్న ప్రజలు, ఇది పాలకులు. ఎప్పుడూ వచ్చిన వాళ్ళు కాదు. మేము వచ్చి విమర్శించినా పట్టించుకునే వాళ్ళు కాదు. కడాన నా దెబ్బకు ఎప్పుడు కూడా పరదాలు కట్టుకొని తిరిగిన వ్యక్తి బురదలోకి వచ్చే పరిస్థితికి వచ్చాడు. కనీసం ఆపరణ చేశాడు. ఒకరోజు తిరిగాడు, మళ్ళా పారిపోయాడు. అంటే వీళ్ళు రాజకీయాలు మాట్లాడుతున్నారు. ప్రజాసేవ కోసం వచ్చిన వ్యక్తులు ఏ వ్యక్తి అయినా సరే ఒక పద్ధతి ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉండి వాళ్ళ ప్రాణాలు కాపాడడం కానీ, వాళ్ళ ఆస్తులకు నష్టం జరగకుండా చేయడం కానీ, ఒకవేళ నష్టం జరిగితే నష్టపరిహారం ఇవ్వడం కానీ, ఇవి నిరంతరం చేయాల్సిన అవసరం ఉంది. నేను తిత్లీ తుఫాను వచ్చింది, ఎకరా వరి పంటకు 20,000 ఇచ్చాను. వీళ్ళు పాలనకు వచ్చిన తర్వాత ఖర్చులు పెరిగాయి తప్ప ఖర్చులు తగ్గలేదు. అలాంటిది ఎకరాకు ఇచ్చే డబ్బులు 16,000 చేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ నిన్న మొన్న దిగిపోయేటప్పుడు 1,000 రూపాయలు పెంచారు. నేను ఒకటే ఆలోచించాను, వరి పంట వేసిన రైతులు దగ్గర 70 రోజులు 80 రోజుల తర్వాత పంట పోతే, చేతికొచ్చే సమయంలో పంట పోతే అప్పులు మిగులుతున్నాయి. అందుకే మళ్ళీ ఆలోచించాను, ఇది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో 17,000 రూపాయలని 25,000 రూపాయలు హెక్టార్కి ఇస్తాను, ఎకరాకు 10,000 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం చేశాం. ఇది కూడా తక్కువే. నా దగ్గర డబ్బులు లేవు, ఖాళీ ఖజానా. రోజువారీగా ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి, మొత్తం ఏది పనిచేయలేని పరిస్థితి మీరు చూస్తే. దొంగ కేసులు పెడుతూ అధికారం చెలాయిస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని జగన్ హెచ్చరించారు. గతంలో టీడీపీ నేత పట్టాభి సిట్టింగ్ సీఎం అయిన నన్ను బోసిడీకే అని దూషించారు. అందుకే మా కార్యకర్తలకు కోపం వచ్చి టీడీపీ ఆఫీసు వద్ద ధర్నా చేశారు. పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అన్ని రకాలుగా ఫెయిల్ అయి మొట్టమొదటిసారిగా 60 మందికి పైగా చనిపోయిన పరిస్థితుల మధ్య విజయవాడ అంతా అతలాకుతలం అవుతా ఉంటే టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఒక దళిత ఎంపీని 4వ తారీఖు రాత్రిని అరెస్ట్ చేస్తారు. విజయవాడ డిప్యూటీ మేయర్ను అరెస్ట్ చేస్తారు. కేవలం డిప్యూటీ మేయర్ భర్తను అరెస్ట్ చేస్తారు. అది 4వ తారీఖు రాత్రి. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితుల్లో, 60 మంది చనిపోయిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి గవర్నెన్స్ ఫెయిలియర్ను దారి మళ్లించేందుకు, డైవర్ట్ చేసేందుకు అరెస్ట్ చేస్తారు. అసలు ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు చూస్తే, ఈ కేసుకు సంబంధించి 3 సంవత్సరాల పైచిలకు 3-4 సంవత్సరాల కిందట జరిగిన ఈ కార్యక్రమం, ఈ ఘటన 2021 అంటే దాదాపుగా 4-5 సంవత్సరాల కిందట జరిగిన ఘటన. దాదాపుగా 4 సంవత్సరాల కిందట జరిగిన ఘటనలో ఈరోజు టాపిక్ డైవర్ట్ చేసేందుకు 4వ తారీఖు రాత్రిన సురేష్ను, దళిత ఎంపీని, విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను అరెస్ట్ చేస్తారు. నేను అడుగుతా ఉన్నా, సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. ఆ రోజు ఏం జరిగింది? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పట్టాభి అనే వ్యక్తి ఆ రోజు సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న అప్పట్లో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని బోసిడీకే అని తిట్టాడు. బోసిడీకే అంటే ఏమిటో తెలుసా? తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రిని ఆ రోజు అన్న మాట లంజా కొడక అని. నిజంగా ఆ మాదిరిగా ఒక వ్యక్తి తిడితే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ముఖ్యమంత్రిని ప్రేమించే వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు,
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా కడుపు మండదా? ఎవరైనా చెబితేనే వాళ్ళు వచ్చి చేస్తారా?